Annual Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. వెల్కమ్ టు iDream. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాల్టి మన గెస్ట్ కనిష్క ఐఏఎస్ అకాడమీ ఎండి మహేందర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. యూజువల్గా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. ఎక్కువ శాతం అయితే గ్రాడ్యుయేట్ అయిపోయిన స్టూడెంట్స్ అయితే ట్రై చేస్తారు. బట్ పెళ్ళై లేదా కెరియర్ ఆగిపోయిన వాళ్ళు కూడా చేయాలి అనుకుంటారు. సో మెయిన్గా మనం ఇప్పుడు తీసుకుంటే మహిళలు ఎట్లా ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. దీంట్లో ఏంటంటే మీరు ఇందులో 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి కెరీర్ మధ్యలో ఉన్న వాళ్ళు, అవును, తర్వాత ఉమెన్ కొంతమందికి ఎర్లీ మ్యారేజెస్ ఉండి వాళ్ళ ఫస్ట్ మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం. రైట్. సో ఈ మహిళల విషయానికి వచ్చే వరకు చూస్తే అవకాశాలు ఉన్నాయి. ఏంటి అన్నది చూస్తే, ఒకటి మీరు సివిల్ సర్వీసెస్కు బాగా ప్రిపేర్ అవుతే గ్రూప్స్లో మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉందని భావించవచ్చు. ఓకే. రెండవది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు అంటే ఏజ్ పర్మిట్ చేసి డిగ్రీ అయిపోయి ఉన్న ఏ ఒక్కరైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక 2 సంవత్సరాల టైం మీరు వెచ్చించగలిగితే ఖచ్చితంగా మనకు పాజిటివ్ రిజల్ట్ ఉండే అవకాశం పెరుగుతుంది. సో ఇది మహిళలకు కూడా వర్తిస్తుంది. మరి మ్యారేజ్ అయిన మహిళలు అని మీరు స్పెషల్గా అన్నారు కాబట్టి, జనరల్గా ఒక స్టూడెంట్ కంటే ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మేబీ ఫ్యామిలీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేదా వాళ్ళ చిల్డ్రన్స్ తోటి కావచ్చు. ఇలా వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా పెరుగుతాయి. కానీ టైం అనేది దొరకాలి. ఈ టైం అనేది దొరికితే మీరు అర్బన్ ఏరియాకి వచ్చి కూర్చొని ప్రిపేర్ అవుతే తప్పులేదు. లేదు అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఎక్కడున్నా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ వస్తే నాలాంటి వాళ్ళని కలిసినా మేము కొంత గైడ్ చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. మీ టైం మా టైం 2 కుదిరినప్పుడు అది ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. ఉండేది మేము అందుకోసమే కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. రెండవ అంశాన్ని ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే, వీళ్ళు కొంత గ్యాప్ వచ్చింది కదా చదువులో అనేది ఉంటుంది. కొంత గ్యాప్ రావడం అనేది కొంత నష్టమే అయినా దాన్ని ఓవర్కమ్ అయితే అవ్వచ్చు. ఓకే, అది పెద్ద క్రైటీరియా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేషన్ అయిపోయి తర్వాత ఇమ్మీడియట్గా ఐఏఎస్ అయితే వస్తలేదుగా చాలామందికి. వాళ్ళు కూడా గ్యాప్ తోటే ఉంటున్నారు కదా. వాళ్ళు కూడా ఫీల్డ్ వదిలిపెట్టి కొత్త ఫీల్డ్లోకి వచ్చి అవుతున్నారు కదా. బీటెక్ ఎక్కడో చదివి ఇప్పుడు వచ్చి సివిల్స్లో అన్ని ప్రిపరేషన్ అంతా చేస్తున్నారు కదా. అలాంటప్పుడు మీకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, ఉండే అవకాశం లేదు. ఇందులో కావాల్సిందల్లా ఏంటంటే మీ విల్ పవర్. మీరు ఎలా చేయగలరు, చేస్తే దీనివల్ల బెనిఫిట్ ఏంటి, సో నాకు ఈ జాబ్ వస్తే వచ్చే గౌరవం ఏంటి, నేను దీనికి ప్రిపేర్ అయితే వచ్చే లాభం ఏంటో కూడా చెప్పాలి. జాబ్ రావడం రాకపోవడం అనేది పక్కకు పెడితే, నిజంగా మీరు చాలా విషయాలు ఈ ప్రపంచానికి సంబంధించినవి తెలుసుకున్న తర్వాత మీరు మీ లైఫ్లో ప్రాపర్గా లీడ్ చేయడమే కాక, అవసరమైతే మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకో లేదా బంధువులకో, చివరికి మీ పిల్లలకు కూడా ఈ విషయంలోనే కాక జనరల్ నాలెడ్జ్ పెంచడంలో కూడా మీ పాత్ర వస్తుంది. అంటే ఇది కూడా ఒక రకంగా సర్వ్ టు ది నేషన్, ఒక రకంగా దేశానికి మీరు సేవ చేసిన వాళ్ళే. ఆ పిల్లలు ఏదో పబ్జీలు ఆడుతానో లేకపోతే వేరే దాంతో టైం పాస్ కాకుండా ఏవో 4 జీకే క్వశ్చన్స్ అడిగి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వల్ల కూడా దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు బీ యూ డెవలప్డ్ ఆర్ యూ నర్చర్డ్ ఏ ప్రాపర్ చిల్డ్రన్స్. సో అది ఒక మంచి పని చేసిన వాళ్ళే అవుతారు కదా. కాబట్టి మీరు దానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఏమీ ఉండదు. మీకు రాయడము చదవడము వచ్చు కాబట్టి దాన్ని కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీరు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడం అనేది కష్టం కాదు. సరే, మరి బ్రేక్ వచ్చింది, ఒక రకంగా కొంత అలవాటు అయితే పోతుంది, సీరియస్నెస్ గంటల తరబడి కూర్చుని అలవాటు పోతుంది. మళ్ళీ దాన్ని కోపప్ చేసుకోవడం ఎలా, దానికి ఏమన్నా ఉపాయాలు ఉన్నాయా? ఖచ్చితంగా. మీకు దానిపైన ఇష్టం ఉంటే దా పని ప్రారంభిస్తారు. ఓకే, దానికి తగ్గట్లుగా మీరు శ్రమ కూడా పడతారు. మనం అంటూ ఉంటాం కదా, మనకి ఇష్టమైన పనిని కాస్త ఎక్కువ సమయం చేసినా పెద్ద కష్టం కాదు అని. అవునవును. సో అందులో ఇంకొకటి ఏంటంటే, మీరు గంటల తడబడి కూర్చోవాలి. సో అవర్స్ టుగెదర్ యూ హ్యావ్ టు బి సిట్ అనే దగ్గర అవర్స్ టుగెదర్ అనేది మనం ఏమి 24 గంటలు కూర్చోం. ఎవరైనా 2-3 గంటలు కూర్చుంటారు, మళ్ళీ 10 to 15 minutes బ్రేక్ కావాలి, మళ్ళీ అది జరుగుతూనే ఉంటుంది. మీరు వాళ్ళు ఒక బ్రేక్ తీసుకుంటే మీరు 2 బ్రేకులు తీసుకుంటారు, లేదా 3 తీసుకుంటారు. మీ బ్రేక్స్లో స్మాల్ ఇంటర్వెల్స్, వాళ్ళ బ్రేక్లో లాంగ్ ఇంటర్వెల్ ఉండొచ్చు. వాళ్ళు 15 minutes తీసుకున్నారు అనుకోండి,
in a stretch of 3 hours. After that, they will be take the 15 to 20 minutes. You better to take after an hour a break like a 5 or 6 minutes. సో అది ఒకటి ఫస్ట్ మెథడ్. రెండవది క్రమంగా ఈ 1 అవర్ ఏం చేయాలి, 1.5 అవర్ బ్రేక్ పోవాలి. 1.5 అవర్ 2 గ్రాడ్యువల్గా సెట్ అయిపోయి. ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడు మనం ఉంచడం సులభం. ఇనిషియల్ స్టేజ్లో లర్నింగ్ ప్రాసెసే కదా, ఇదేమీ మీరు కొత్తగా చేసింది కాదు, గతంలో చేశారు. మీరు అన్నట్లు గ్యాప్ వచ్చింది. మీరు చదువు మీద గంటలు కూర్చోకపోయి ఉండొచ్చు, సినిమాకి వెళ్ళైతే 4 గంటలు కూర్చున్నారుగా, ఇంట్లో కూడా టీవీని ముందేసుకొని గంటలు కూర్చున్నారుగా. ఎగ్జాక్ట్లీ. సో అది అక్కడ చేయగలిగింది, ఇక్కడ కొంచెం మార్చు చేయాలి అంతే తప్ప వేరేది ఏమీ లేదు ఇక్కడ. అది ఒక మెథడ్. ఓకే. తర్వాత బుక్స్ అలాంటివి కూడా మీరు మొదట్లో టెక్స్ట్ బుక్ చదవడానికి ఇబ్బందిగా ఉన్నా చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ కానీ జీకే బుక్స్ కానీ లేకపోతే మామూలుగా న్యూస్ రీడింగ్ తోటి స్టార్ట్ చేస్తూ క్రమంగా అప్గ్రేడ్ అంటూ చేసుకుంటూ వెళ్తే మీకు బెటర్. అది ఓకే. ఇమ్మీడియట్గా ఒకటేసారి అన్ని చేయడం అనేది వీలు కాకపోవచ్చు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు బి డ్రైవ్ ఇన్ టు దట్. మీరు దాంట్లో ప్రయాణం చేస్తే తర్వాత కాలంలో అదే ఆటోమేటిక్గా వస్తుంది, లేదంటే లేదు. సార్ మరి ఆల్రెడీ జాబులు చేస్తూ కొందరు బ్రేక్ తీసుకుంటారు, సో చదువుతూ జాబ్ చేయొచ్చా, అవకాశం ఉంటుందా వాళ్ళకు కూడా ఈ సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చా? తప్పకుండా. ఎందుకు అంటే చాలామంది ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేదా వారికి కూడా సమయం వృధా చేయడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అవును. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ మన కానిస్టేబుల్ గారు కూడా సివిల్స్ క్రాక్ చేశారు. ఉన్నాయి. అదే కాకుండా లాస్ట్ ఒక 4 years బ్యాక్ గానే తీసుకుంటే మీకు కనిష్కా కటారియా, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. ఆయన బాంబే ఐఐటిలో బీటెక్ అయిపోయిన తర్వాత ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో కొరియాలో పనిచేస్తూనే ఆల్మోస్ట్ 1 crore ప్యాకేజ్ అన్నారు అది. సో సబ్జెక్ట్ టు బి కరెక్షన్. అంత ప్యాకేజ్లో ఉండి అంత ఫుల్ వర్క్లో ఉండి కూడా ఆయన ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టాడు. అంటే ఖచ్చితంగా జాబ్ చేస్తూ అయితే సాధించినట్లు కనిపించాడు. సరే అంత కాకపోయినా మనం కొంతమంది పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు అంటారు, కొందరు ఫుల్ టైం. నిజానికి ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే ఈ జాబ్ చేస్తూ లేదా వేరే వ్యాపకంతో ప్రిపేర్ అయ్యే వాళ్ళే టైంను ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు. ఓకే. ఎట్లా అంటే ఒక డిసిప్లిన్ లేదా బయలాజికల్ టైమర్ సెట్ అవుతే ఉదయం 5 నుంచి 9 మధ్య కాలంలో వాళ్ళు చదువుకు ఉపయోగించుకునే వారు కనిపిస్తారు. 4 hours వస్తుందిగా. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక 7 or 8 o'clock నుంచి మళ్ళీ 11:30, 12 వరకు. అంటే సార్ 5 గంటల నిద్ర సరిపోతుందా అంటే డిపెండ్ ఆన్ యువర్ హ్యాబిట్స్. నువ్వు సరైన ఆహారాన్ని సరైన పద్ధతిలో జీవన విధానం ఉంటే 5 గంటలు కూడా తక్కువ టైం ఏం కాదు నిద్రకి. మనకుండే వివిధ అలవాట్లతోటి ఆ నిద్ర అనే దాన్ని పెంచుకోవడమే తప్ప దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ పూర్తిగా లేదు. చాలాసార్లు ఏమంటాం, ఒకరికి 4 గంటలు సరిపోతుంది, ఒకరికి 5, ఒకరికి 8. నిజానికి చాలా బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ గారినో లేకపోతే ఇంకా వేరే వాళ్ళనో తీసుకుంటే వాళ్ళు రోజుకు నిజంగా 8 గంటలు పడుకుంటే దేశం నడుస్తుందా? అది అయ్యే పనే కాదు కదా. మనం ఏదో ఇండస్ట్రియల్ లేబర్ లాగా ఒక టైమర్ను ఫిట్ చేసుకున్నాం, 8 గంటలు పని అంటే 8 గంటలు నిద్ర అన్నట్లుగా. అది కాదు. మీరు ఇప్పుడు చూడండి, ఉదయం 4 గంటలు, సాయంత్రం 8 గంటల ప్రిపరేషన్ టైం వచ్చిందిగా. 8 గంటలు వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా అంతే చదువుతున్నారు కదా, మీకంటే ఎక్కువ ఏం చదవట్లేదు. పైగా ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ సిస్టంలో చాలా వరకు 5 days వర్కే ఉంటుంది, ఇంకో 2 రోజులు మీ చేతికి వస్తుంది. ఇంకా మీరు ఎగ్జామ్ ముందు కొన్ని సెలవులు పెట్టుకోవాలి. అంటే మనకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని చేసుకుంటూ పోవడం. కానీ ఈ రోజుల్లో చాలా మంది జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవుతున్నారు. అవును. ఆ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో సక్సెస్ రేట్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒకసారి సివిల్స్కి వచ్చారు డిగ్రీ అయిపోయాక 2 years 3 years వరకు అవ్వలేదు, 4th year నుంచి జాబ్ చేస్తూనే అవుతున్నారు కదా. మొదటి ఇయర్ కాకపోయినా చివరికి వచ్చే వరకు చేస్తున్నాం. అది ఏ రకమైన జాబ్ అని నేను చెప్పలేను. కొంతమంది టీచర్గా ఫ్యాకల్టీగా పనిచేస్తుండొచ్చు, కొంతమంది మెటీరియల్ ప్రిపరేషన్ పని చేయొచ్చు, ఇంకొంతమంది రిలేటెడ్ వర్క్లో ఉండొచ్చు, లేదా ఇంకొంతమంది బెయిట్ ఫీల్డ్లో వచ్చి పనిచేస్తూ ఉండొచ్చు. 1 or 2 ఎన్నో రకాలుగా ఉంటాం. సో వాళ్ళు టైం మేనేజ్మెంట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విల్ పవర్. మీకు ఆ విల్ పవర్ ఉంటే మనం చేస్తాం, లేదంటే చేయలేం. ఇటువంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఆసక్తి ఉందంటే అది పెద్ద కష్టం కాదు. ఇంట్రెస్ట్ లేనప్పుడే కదా సమస్య అంతా రేజ్ అయ్యేది. నిజంగా నీ గోలు ఐఏఎస్, దానికి ప్రిపేర్ అయితే వస్తుంది. ఒకవేళ పొరపాటున ఉన్నా ఇంకో దానికైతే ఆప్షన్ ఉంది కదా, గ్రూప్స్ ఉన్నాయి కదా. పోనీ అన్నీ కూడా నీ ఏదో అంటాం మామూలుగా కొంతమంది
ఫిలాసఫీని నమ్మేటట్లు చూస్తే ఏది రాలేదనుకో, ఈ నాలెడ్జ్ అయితే వేస్ట్ కాదు కదా. నీ లైఫ్లో నువ్వు ఎక్కడ ఉపయోగించుకోవడానికి ఈ హార్డ్ వర్క్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎంతోమంది మంచి జర్నలిస్టులను చూస్తాం. కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడ్లైన్స్ టుడే కానీ ఎన్డీటీవీ కానీ అటువంటి వాటిలో మంచి పొజిషన్కి వెళ్ళడానికి కలిగిన వాళ్ళు నిజంగా సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్న వాళ్ళే కనిపిస్తారు మనకి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలో బలంగా ఉంటేనే దే కెన్ ఎక్స్ప్రెస్. న్యూస్ అంటేనే ఇప్పుడు ఎక్కువగా మీకు చెప్పేది నేనేముంది, సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ దాంతో రిలేటెడ్ అయ్యే ఉంటాయి. కాబట్టి ఈరోజు సెన్సెస్ అనేది మొదలైంది. సెన్సెస్ ఎప్పుడు ప్రారంభమైంది, సెన్సెస్ వల్ల లాభ నష్టాలు ఏంటి, ఇప్పుడు వచ్చే సెన్సెస్ జరిగితే రేపు లోక్సభలో డీలిమిటేషన్ చేయబోతున్నాం అంటారు, లేదా ఈ లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచితే సౌత్కు తగ్గుతాయి, పెరిగినా కొన్నే పెరుగుతాయి, నార్త్లో ఎక్కువ పెరుగుతాయి, అక్కడ జనాభా ఎక్కువ. ఈ కాన్షియస్నెస్ అంతా మనకు సివిల్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు బాగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తారు. ఓకే, సో మీకు ఎంప్లాయీస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ధైర్యంగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.